హాయ్ అండి, వెల్కమ్ టు రవణమ్మ హౌస్. ఈరోజు ఏంటంటే కూరగాయలు కొన్ని ఉన్నాయి, అవి కోసుకుంటాం. మొక్కలు కూడా ఉన్నాయి, చూపిస్తాను. విత్తనాలు వేసిన మొక్కలు ఉన్నాయి. మా బొడ్డోడు చూడండి తిరుగుతూ ఉన్నాడు, రాళ్ళు తీసి ఇసిరేసుకుంటూ తిరుగుతూ ఉంటాడండి. ఇగో నాటిన మొక్కలు ఉన్నాయి, చిన్న చిన్న మొక్కలు. అవన్నీ బాగున్నాయండి, బతికినాయి అన్నీ. మొన్న నాటాం కదా, కవర్లలో అవన్నీ ఉన్నాయి. ఇక చూడండి, ఈ పొట్ల చెట్లు అండి, పొట్ల విత్తనాలు వేసాము. అవి మొలిసినాయి. 3 విత్తనాలు అయితే 3 మొలిసినాయి. ఈ గోంగూర విత్తనాలు పోసారు. చల్ల మంచి అయితే వీళ్ళు సాళ్ళుగా తీసి పోసారండి. అవన్నీ మొలిసినాయి. చూడండి, గుట్లుగా మొలిసినాయి. చల్లితే ఆ ఖాళీ స్థలం అంతా బాగుంటుంది కదా. ఈసారి చల్లేటట్టుగా చేస్తాను. అయ్యో చూడండి, ఇవి ఇక్కడ మామూలుగా అవి గోంగూర విత్తనాలు అవి అక్కడ ఉన్నాయి. ఈ మామూలుగా వేసాం కదా, వంకాయ నారు పోసాం కదా, వంకాయ నారు, కొన్ని టమాటా చెట్లు మొలిసినాయి. ఇదంతా టమాటా నారండి. ఈ వంకాయ చెట్లు అవి అన్నీ మొలిసినాయి. చూడండి, దొండకాయలు ఉన్నాయి కొన్ని, ఒక 1/2 కేజీ ఉంటాయి దొండకాయలు. ఈ దొండకాయలు కోస్తున్నాము. దొండకాయలు కూడా బాగానే కాసినాయండి. డైలీ చూస్తున్నారు కదా మీరు ఎన్ని కాయలు కోసామో. ఒక్కోసారి కేజీ వస్తాయి, 1/2 కేజీ వస్తాయి, కొంచెం తక్కువగా కాసినప్పుడు 1/2 కిలో వస్తాయి. అలా వస్తుంటాయి కదా. మొత్తానికి ఇప్పుడైతే అంత ఖాళీ ప్లేస్లే ఉన్నాయి. ఇంకా మొక్కలన్నీ పెద్దవి అయితే కానీ ఇప్పుడు ఇంకా చెట్లు మొత్తం వస్తే కానీ అప్పుడు మొత్తం పూర్తిగా బాగుండదు. దొండ చెట్టు మటుకు బాగుంది. బెండ చెట్లు కూడా బాగున్నాయండి. ఎంత ఎండలు కాసినా కానీ బెండ చెట్లు కూడా ఏమి ఎండిపోలేదు. అవి బాగా అట్లాగే ఉన్నాయి. కాయలు కూడా కాస్తున్నాయి కదా. అది చూడండి, బెండకాయలు 4 చెట్లు ఉన్నాయి. 4 చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఐదు 6 కాయలు ఉన్నాయట్టుంది. అవి కూడా కోసేస్తాము, ఉంచితే ముదిరిపోతాయి కదా, అందుకని కోసేస్తున్నారు. బెండకాయల వరకునే ముదిరిపోతాయండి. రోజు మార్చి రోజు కోసుకుంటే నేను, లేకపోతే ఊరకనే ముదిరిపోతాయి. దొండకాయలన్నా ఉంటే ఒక 5-6 రోజులు, వారం 10 రోజుల దాకైనా ఉంటాయి. కానీ బెండకాయల వరకునే ముదిరిపోతాయి. ఇక చిక్కుడుకాయలు ఉన్నాయి, ఇంకా అవి కూడా కోసేస్తున్నారు. చాలా ఉన్నాయండి. చూడటానికి మరిన్ని లాగా కనపడతాయి కానీ చిన్న చిన్న కాయలు కదా, అందుకని ఒదిగి రావు, కొంచెం లాగే కనపడతాయి. చూసేదానిక మరిన్ని లాగా కనపడుతుంటాయి. చిట్టికాయలు కదా, చెట్లు నిండా ఉన్నాయి కాయలు. అవి కోస్తున్నారు. ఈసారి మటుకు పొడుగు విత్తనాలు వేస్తామండి. అవి అయితే బాగుంటాయి, కానీ టేస్ట్కి బాగుంటాయి. కానీ ఇదిగో చూడండి, బెండకాయలు, చిక్కుడుకాయలు, దొండకాయలు ఈ రోజుకి ఇంతవరకు కోసేసాము. చూడండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్.